మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మనం ఈరోజు 16వ తేదీ నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారు చక్కగా రాసి చూసుకోండి, ఏం తప్పలేదు. లగ్నము రాశి రెండు పనిచేస్తుంటాయి. అయితే ప్రధానంగా ఫస్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది లగ్నానికి, దాని తర్వాత చంద్రుడికి ఇవ్వచ్చు, రాశికి ఇవ్వచ్చు. వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఈ 15 రోజుల పాటు, అలాగే ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటిది కూడా చూసుకున్నట్లయితే, మీనంలో శని వక్రించున్నాడు, 28వ తేదీ నుంచి వక్రగతి పోతుంది. కుంభంలో రాహు, అదేవిధంగా కర్కాటకంలో గురువు వక్రించున్నాడు, కేతువు సింహంలోని, మరియు అదేవిధంగా చంద్రుడు కన్య నుంచి మీనం వరకు సంచారం జరుగుతుంది. అయితే ఇందులో రవి శుక్రులు తులారాశిలో ఉంటూ, రవి 17వ తేదీ నుంచి మారిపోతున్నాడు. శుక్రుడు కూడా ఏంటంటే 26వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారిపోతున్నాడు. అయితే రవి కుజుడు బుధుడు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి రవి వెళ్తూ, ఈ యొక్క బుధుడు 24వ తేదీ నుంచి వక్రించుకుంటూ వెనక్కి వచ్చి తొలలోకి వస్తున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి ఫలితాలు జరుగుతున్నాయి, ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీకు మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 24వ తేదీ వరకు కుజుడితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గట్టి పోటీ ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 28, 29, 30వ తేదీలు ధన సంబంధించిన విషయంలో ఎవరికైనా మనీ ఇస్తున్నాము, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త గణపతిని తలుచుకొని కమ్యూనికేట్ చేయండి. ఎందుకంటే 3లో ఉండే కేతు చాలా మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కమ్యూనికేషన్ హౌస్ విషయంలో ఏమవుతుంటుందంటే కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే కొంత హోమ్ లోన్స్ ఇట్లాంటివి వస్తాయి, కానీ కొంత స్ట్రెస్ఫుల్గా అవి వస్తాయి. కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. లగ్న చతుర్థాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడో, అలాగే ఇక్కడ పంచమ స్థానంలో పంచమాధిపతి ఉంటున్నందుకు అది కూడా పర్టికులర్గా 26వ తేదీ వరకు ఆయన యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి శుక్రుడిది తులారాశిలో వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు కొన్ని ఘర్షణ వాతావరణాలు ఉన్నా, కొంత గురువు వక్రించే రాశి వైపు వస్తున్నందుకు వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి. అందులో ప్రధానంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా బాగుంది. ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి చేయడము, తత్సంబంధించిన ఆలోచనలు పెంచుకోవడము, మెడికల్ అండ్ క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు పొందడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే కొంత మీకు సంబంధం లేకపోయినా సరే కొంత ఘర్షణ వాతావరణం వైపు మీ యొక్క పరిస్థితులు చూపిస్తున్నాయి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక వ్యాపార సంబంధించినటువంటి అంశంలో కొంచెం వ్యాపార నిమిత్తం, వ్యాపార సంబంధంగా మీరు ఏదైనా సరే ఒక అప్పు తీసుకోవడము, అప్పులు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను రత్నధారణ ఎలా చేయాలి అని అడుగుతూ ఉన్నారు. అసలు రత్నం ఎంతవరకు మనకి పనిచేస్తుంది, దీనికి ఏమైనా శాస్త్రం ఉందా అంటే, అగ్నిపురాణంలో దీనికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు చెప్పబడ్డాయి అందులో. అయితే చాలామంది రత్నాన్ని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో ఏదైతే రత్నం ధరిస్తారో ఆ అధిపతి ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి చంద్రుడు బాలేడు, ముత్యం పెట్టేసుకుందాం, సూర్యుడు బాగలేడు, లేకపోతే కెంపు పెట్టేసుకుందాం అనే ధోరణిలో పెట్టుకుని ఉంటారు. కానీ అది పూర్తిగా తప్పు. మీ జన్మలగ్నాత్ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు, వాటికి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కాకపోతే వాటిల్లో ఎలా ఉన్నారో చూసుకోవాలి. ఒకటి మీ యొక్క అవసరాన్ని బట్టి, మీకుండేటువంటి స్థితిగతులను బట్టి. మీకు కాస్త మానసికంగా ఎక్కువగా ఇబ్బంది ఉంది, చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు రత్నం కంటే కూడా మీరు ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవడం ముఖ్యం.
లేదంటే చంద్రుడు బాగున్నాడు కాబట్టి కొంత పర్లేదు, మరీ అంత పాడైపోలేదు, యావరేజ్గా ఉన్నాడు, అంత పోర్ట్ఫోలియో కూడా బాగుంది, అప్పుడు మీరు ముత్యం పెట్టుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రత్నము ధారణ అనేటువంటిది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, కానీ అదేదో మొత్తం మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుందని మాత్రం అనుకోకండి. రత్నాలకి శాస్త్రం ఉంది, రత్నం ధరించడం వల్ల కొంత మంచి జరుగుతుందని ఉంటుంది, కానీ మీ కర్మల్ని పూర్తిగా మార్చేసే శక్తి రత్నాలకి వాటికి ఉండదు. కేవలం మీరు చేస్తున్నటువంటి కర్మలు, మీరు అనుభవిస్తున్నటువంటి కర్మలు, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల వల్లే ఇప్పుడు మంచిగా చెడుగా అనుభవిస్తున్నాం అనేటువంటి మీకు జ్ఞానం కలిగే వరకు కూడా మిమ్మల్ని మీ కర్మ వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. దానికి దేవతారాధన, ఒక దానం ఇవ్వడము, మీలో మార్చుకోవడం అనేటువంటిది చేయాలి ప్రధానంగా, అంతేగాని రత్నం పెట్టేసుకుంటున్నాం కదా అని కదా. అయితే ఇక్కడ రత్నం ధారణ చేసేటువంటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగా అంటే, మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి, ఆ మహాదశానాథుడు నిజంగానే మంచి ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉంటేనే రత్న ధారణ చేయాలి. లేని పక్షంలో ఆ రత్నానికి సంబంధించింది దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. అంటే ఏదైనా ఆలయంలో అమ్మవారికి కొంతమందికి శని మహాదశ నడుస్తుంది, అప్పుడు నీలం పెట్టుకుందాం అనుకుంటే శని బాగోపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతుంది, అప్పుడు రత్నం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఇంకా ఎక్కువ ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే రత్నాన్ని, నీలాన్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికో అయ్యవారికో ఎవరికో ఒకరికి వాళ్ళ హారంలోనో గాజుల్లోనో రకరకాల వాటిలో ధరింపజేయడానికి అన్నట్టుగా నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొన్నిసార్లు ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కెంపు ధరించవచ్చు అంటారు, కానీ కెంపు ఎలా మీ జన్మజాతకంలో రవెలా ఉన్నాడో చూసుకోండి. అదేవిధంగా కొంత మనిషిలో అంటే కొంత పుష్టి రావడానికి, కొంత గురుబలం పెరగడానికి కనకపుష్య రాగాన్ని ధరిస్తారు. బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి బుధుడిని ధరిస్తారు, అంటే పచ్చ ధరిస్తారు. అలాగే కొంత ధైర్యం పెరగడానికి, మనిషిలో ఒక రకమైన ఫైరీ నేచర్ పెరగడానికి, అదేవిధంగా కొంతమందికి కుజదోషాలు ఉంటే కూడా కొంతమంది ధరిస్తుంటారు. కానీ ఇక్కడ దోషం ఉంటే ధరించడం కాదు, ఆ గ్రహం బాగుంది, ల్యాండ్స్ మూలంగా మేము ధనం పొందాలనుకుంటున్నాము, అప్పుడు మాత్రమే కుజుడికి సంబంధించినటువంటి పగడం ధరించాలి. అదేవిధంగా వైడూర్యం, కొంత వైరాగ్య ధోరణి ఉన్నప్పుడు పోవడానికి, కొంత ఆధ్యాత్మిక ఇది పెరగడానికి వైడూర్యాన్ని, మీకు రాహు కనుక బాగున్నట్లయితే పర్టికులర్గా గోమేధికాన్ని ధరించాలి. అయితే ఇక్కడ ఏంటంటే, మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది, రత్నధారణ చేసేటప్పుడు మీకు ఆ ప్లానెట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, పాపకత్తిలో ఉందా, శుభకత్తిలో ఉందా, మంచి పోర్ట్ఫోలియో ఉందా, మీకు అసలు అది అవసరమా లేదా అనేది చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనకి ఆ రత్నం పనిచేసేది కొంత అయితే మనకి ఫీలింగ్ ఉంటుంది, కొంత అమ్మయ్య నేను ఈ రత్నాన్ని ధరించాను కదా, అమ్మయ్య నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంత మన యొక్క ఆలోచన విధానం కూడా దాని మీద పనిచేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం చేసే ప్రయత్నం కూడా భగవంతుడే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. శాస్త్రం కూడా ఆ యొక్క పరమాత్మే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా మనకి మహర్షులు అందించారు. కాబట్టి మనం ఎందుకు జన్మించాము, ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి మనం ఏం చేయాలనేది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీ జన్మలగ్నాత్ 12 భావాలు అసలు ఏ గ్రహం ఎటువంటి కండిషన్ ఇస్తుంది, దానికి మనం ఆ విషయం జోలికి వెళ్ళడం మంచిదా వెళ్ళకపోవడం మంచిదా అనేటువంటిది ఉంటుంది పర్టికులర్గా జన్మజాతకంలో. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ జన్మజాతక చక్రరీత్యా మీరు ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన వ్యాపారం చేయడము, దానికి సంబంధించినటువంటి ఉద్యోగం చేయడము, దానికి సంబంధించినటువంటి విద్య అభ్యసించడము, తత్సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, అది ఎప్పుడైతే అనుకూలంగా ఉందో ఆ సమయాల్లో వివాహాలు చేసుకోవడము, మీకు విదేశీ యోగం ఇస్తున్నట్లయితే మీ యొక్క ప్లానెట్, మీ యొక్క జాతకము, అప్పుడు విదేశాల కోసం ప్రయత్నం చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఒక గృహం కొనుక్కోవడము, అది ఏ దిశలో కొనుక్కోవాలి, ఇవన్నీ చెప్పేదే శాస్త్రము. ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి, దాని యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు ఏదేమైనప్పటికీ కూడా జాతకం ఎలా ఉన్నా లేనట్లయితే మీరు ఉన్నటువంటి ఇల్లు వాస్తు అంటే మారలేని స్థితిలో ఉండి వాస్తు బాలేని ఇంట్లో ఉన్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అమ్మవారి పాదాలను ఆశ్రయించి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అమ్మవారే మనల్ని చక్కగా ఒక తల్లిలా కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.